ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు శనివారం, మరి ప్రత్యేకమైన రోజు, అది కూడా అమావాస్య, సూర్యగ్రహణం. ఈ రెండు కలిసి రావడం వల్ల శని దోషం ఎవరైతే ఉన్నారో అది కూడా శనివారం రావడం వల్ల మరి మీరు కానీ ఇలా చేస్తే శని దోషాలు పోతాయి. అలాగే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం కలిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ మీరు విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఆ గంటని ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. 2021 డిసెంబర్ 4వ తేదీ శనివారం అమావాస్య, అంటే ఈరోజు. ఇది చివరి సూర్యగ్రహణం ఈ సంవత్సరంలో. కానీ ఈ సూర్యగ్రహణం భారతదేశంలో అయితే కనబడదు. ఈ ఏడాదిలో ఇది రెండో సూర్యగ్రహణం. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సూర్యగ్రహణం శని సూర్యగ్రహణం అలాగే శని అమావాస్య రెండుగా ఏర్పడుతుంది. శని అమావాస్య అంటే శనివారం వచ్చే అమావాస్యగా చెప్పచ్చు. ఇక శనిదేవుడు నీతిమంతుడు. చెడు చేస్తే చెడు ఫలితాలు, మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు. కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుడిని చూసి భయపడాల్సిన అయితే పని లేదు. ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించాడు. ఇక జ్యోతిష శాస్త్ర ప్రకారం శని దోషం ఉన్నవారు శని అమావాస్య రోజున దాన ధర్మాలు చేయడం మంచిది. అలాగే శని ప్రభావం ఉన్నవారు జీవితంలో అనేక బాధలకు గురవుతూ ఉంటారు. వీటిలో పనిలో ఆటంకాలు ఉండొచ్చు, డబ్బు సమస్యలు ఉండొచ్చు, ఏ పనిని సులభంగా పూర్తి చేయలేకపోవచ్చు, అలాగే యాక్సిడెంట్లు కావచ్చు, ఆకస్మిక గాయాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, జీవితంలో ఎప్పుడు కష్టాలు కావచ్చు. ఇలా రకరకాల సమస్యలు ఎదురవుతున్నట్లయితే మరి ఈ రోజున శని అమావాస్య రోజున శని భగవానునికి సంబంధించిన వస్తువులను దానం చేయడం ద్వారా దాని నుండి బయటపడి, అలాగే మీరేదైతే అనుకుంటున్నారో అంటే ఆర్థిక సమస్యలు కానీ తొలగిపోయి, అనారోగ్య సమస్యలు ఉంటే తొలగిపోయి మీకు అన్ని రకాలుగా మరి శాంతి కలుగుతుంది. అలాగే ఐశ్వర్యవంతులయ్యే అవకాశాలు కూడా కనిపిస్తాయి. మరి శనీశ్వరునికి ఇష్టమైన వస్తువులు ఏంటి? ముఖ్యంగా చెప్పాలంటే మంచి నూనె. శనిగ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం కానీ ఉంటే అది తొలగిపోవాలంటే మరి మంచి నూనెని దానం చేయాలి. ఎలా చేయాలి? ఒక గిన్నెలో మంచి నూనె తీసుకోండి. అందులో మీ ముఖాన్ని చూసుకోవాలి ముందుగా. ఆ గిన్నెతో నూనెను శనిదేవుని ఆలయంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు. అలాగే మీకుండే దోషం ఏదైతే ఉందో అది ముఖ్యంగా పోతుంది. కాబట్టి శనిదేవునికి ఇష్టమైనది నూనె. ఇక నల్ల ఉప్పును రాత్రి పడుకునేటప్పుడు నల్ల ఉప్పు మొత్తం నల్లగుడ్డలో చుట్టి దిండు కింద లేదా దగ్గర పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇలా పెట్టుకున్న ఉప్పు ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వెళ్ళి శనిదేవుని గుడిలో ఉంచాలి, లేదంటే అక్కడ శనిదేవుని గుడిలో ఇచ్చేసేయాలి. దీని ద్వారా శని ప్రభావం కూడా మీ పైన తగ్గుతుంది, మీకు మేలు జరుగుతుంది. ఇక శని మంత్రం. శని మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల లేదా పఠించడం వల్ల మీకు శని గ్రహ దుష్ప్రభావాల నుండి మీరు తప్పించుకోవచ్చు. అది కూడా ఈరోజు చేయడం వల్ల చాలా మంచిది. ఎందుకంటే ఇది శనివారం, అలాగే శని దేవుడికి ఇష్టమైన రోజు. ఇదే రోజున మీరు తలుచుకుంటే మీ శని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. మరి ఆ మంత్రం ఓం ప్రాం ప్రిం ఫ్రం సం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని మీరు 108 సార్లు జపించడం వల్ల మీకు మరి శనికి ఇష్టమైనది కాబట్టి మీకుండే శని పోతుంది. ఇక శని పాదాలు. ఒకరి జాతకంపై శని ప్రభావం ఉంటే వారి శని దేవుణ్ణి పూజించేటప్పుడు ఎల్లప్పుడూ శని పాదాలను చూస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీకు శని భగవాన్ని యొక్క అనుగ్రహం కలిగి మీకు శని ప్రభావం పోతుంది. ముఖ్యంగా ఇక్కడ గమనించాలి, శని దేవుడి పాదాలు మాత్రమే చూడాలి, కానీ శని దేవుని యొక్క ముఖాన్ని చూడకూడదు ఎప్పుడు పూజించేటప్పుడు. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకొని ఆ శనిదేవుని యొక్క మరి శని నుంచి తప్పించుకొని ఆ అనుగ్రహం పొంది మీరు ఆర్థిక సమస్యలు పోయి శనిదోషం పోయి మీరు ఐశ్వర్యవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రయత్నించండి,
ప్రయత్నించి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.